జగిత్యాల జిల్లా కోరుట్లలో బీసీ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఇక ఎస్ఎస్కే సమాజ భవనంలో బీసీ నాయకుల సమావేశంలో తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. బీసీ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గోపి బంద్ను విజయవంతం చేయాలని తెలిపారు. బీసీలకు దక్కాల్సిన వాటా రిజర్వేషన్ అందించాలని డిమాండ్ చేశారు. పట్టణ గ్రామీణ ప్రజలు, విద్యార్థులు, యువజన సంక్షేమ సంఘాల సభ్యులు బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరి స్టే ఇచ్చినప్పటికీ ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న పార్టీలు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఇతర పార్టీలు కానీ ఇవన్నీ కూడా పార్టీలు అనుకుంటే ఈరోజు 42% ఏదైతే రిజర్వేషన్లు కల్పించకుండా కూడా మన టికెట్లు ఇవ్వచ్చు. మరి రిజర్వేషన్ల పేరట కాలయాపన చేసే అవసరం మేము లేదని భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్థానికంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మరి రెడ్డిస్ కానీ, రావుస్ కానీ, ఇంకా మిగతా కులాలు కానీ టికెట్లు ప్రభుత్వాలు కేటాయిస్తుంటాయి. గెలిచే కులాలు టికెట్ ఇస్తాయి. మరి అట్లయితే ఎలాంటి రిజర్వేషన్ ఉన్నాయి కదా, దానిలో భాగంగా ఇది కూడా అట్లే మీరు వివరించింది.